హలో ఫ్రెండ్స్, ఈ మధ్య అయితే మేము టూర్ వెళ్ళాం కదా. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని షార్ట్ వీడియోలో షేర్ చేశాను, కానీ ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇందులో షేర్ చేస్తాను. మేమైతే నైట్ స్టార్ట్ అయ్యామండి బెంగళూరుకి. స్లీపర్ బస్ ఫస్ట్ టైం ఎక్కామన్నమాట. అందుకే పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎక్సైట్మెంట్తో అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్తో పాటు వచ్చాం కదా, ఎప్పుడైనా జర్నీ మనం ఒక్కలమే కాకుండా ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగుంటుంది. మేము బెంగళూరులో 4కి రీచ్ అయ్యాము. ఇంకా మేమైతే ముందుగానే కార్ బుక్ చేసుకున్నాము. మేము వచ్చాక కాల్ చేస్తే ఇంకా అతను వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇంకా వెళ్ళిపోయాము. మేమైతే టిఫిన్ చేయడానికి చాలా ఫేమస్ హోటల్కే వెళ్ళాము. 1938 నుండి ఉందంట. సో ఇక్కడైతే దోశ అండ్ ఇడ్లీ తప్ప ఏం దొరకదు. అండ్ దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది, అందరికి బాగా నచ్చింది. అందుకే సిద్ధు కూడా తన చేతో తనే తిన్నాడు. ఇంకా ఎంత తింటే అంత తినని, తర్వాత నేను పెడతానని చెప్పేసి నేను తిన్న తర్వాత తనకు పెట్టాను అనమాట. యాపిల్ అయితే ఎక్కడికి వెళ్ళినా తన ఫ్రెండ్ దగ్గరే కూర్చుంది. ఇంకా వాళ్ళైతే బ్యాక్ సీట్లో కూర్చొని ఫుల్గా గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. తర్వాత మేము ఉండడానికి రిసార్ట్స్ కోసం వెతుకుతూ ఉన్నాము. ఎందుకంటే మేము బుక్ చేసుకోలేదు, ఇంకా డైరెక్ట్గా చూసే బుక్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఒక రిసార్ట్ కనిపించింది. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే అది వెళ్తూనే ఉన్నాము. చాలా అంటే చాలా లోపలికి ఉంది. ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళినట్టున్నాము. అండ్ ఓన్లీ 1 కార్ పడుతుంది అంతే. చాలా భయం వేసింది ఫస్ట్ టైం మాకైతే, ఎందుకంటే అసలు కార్ వెళ్తుందా లేదా, ఇరుక్కుంటామా అని. కానీ ఓకే, వెళ్ళాము. అంత భయపడుతూ లోపలికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే రిసార్ట్ లో ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదంట. రిసార్ట్ చాలా చిన్నది, ఓన్లీ 4-5 రూమ్సే ఉన్నాయి. చూడ్డానికైతే చాలా బాగుంది, ఉండడానికైతే ఎక్కడో అడవిలో ఉన్నట్టు ఉంటుంది. చూసారు కదా, చుట్టూ చెట్లు అండ్ గ్రీనరీతో చాలా అంటే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఇంకా చేసేదేం లేక వచ్చిన రూట్లోనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాము ఇంకో రిసార్ట్కి. వీడియోస్ అయితే నేను కొన్ని హారిజాంటల్గా తీసాను, కొన్ని వర్టికల్గా తీసాను. ఎలా అనిపిస్తే అలా తీసాను, ఎందుకంటే అసలు మనం వీడియో తీయకుండా ఉండలేమన్నమాట. ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీతో. అండ్ చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందంటే, మాకైతే త్రూ అవుట్ జర్నీ ఇలానే ఉంది. అండ్ మీరు కూడా చూస్తారు కదా ఎంత బాగుందో. అండ్ నేను తీసిన వీడియోస్ అయితే ఎన్ని ఉన్నాయంటే అసలు ఏది డిలీట్ చేయాలన్నా అసలు చేయాలనిపించట్లేదు, అంత బాగున్నాయి. ఈ టైంలో అయితే బెస్ట్ అని చెప్తాను. ఎవరైనా టూర్కి వెళ్ళాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా. మనం కేరళ మున్నర్ సైడ్ వెళ్తే ఎక్కువ టీ ఎస్టేట్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడైతే ఎక్కువ కాఫీ బీన్స్ అండ్ మిరియాల చెట్లే ఉన్నాయి. బాగా హైట్ ఉన్న చెట్లేమో మిరియాల చెట్లు, దాని కింద కాఫీ బీన్స్ వేసారనమాట. మనకి ఎక్కడ చూసినా ఇక్కడైతే అవే కనిపిస్తాయి. దీని తర్వాత మేము వెళ్ళింది కాఫీ బీన్ రిసార్ట్. ఇది కూడా చాలా బాగుంది. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయండి కూడా ఉంది. అదేంటంటే వాటర్ ఫాల్. అంటే మనం వాటర్ ఫాల్ గురించి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాం కదా, మాకైతే ఇక్కడే లక్కీగా రిసార్ట్లోనే ఉందన్నమాట. మేమైతే చాలా అంటే చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఈ రిసార్ట్ వచ్చేసి రోడ్ పక్కనే ఉంది. రిసార్ట్ మొత్తం ఇలా స్లోప్గానే ఉంది, అంటే మనం ఏదో కొండపైకి వచ్చి ఉన్నట్టు అనిపిస్తుంది. అన్ని రూమ్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే లగేజ్ తీసుకొని రూమ్స్కి వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎక్కడ పడిపోతామో అని భయం వేసింది. సిద్ధు అయితే అలా స్లోప్గా ఉంది కదా, ఇంకా ఆడుతూ ఉన్నాడు ఎక్కడ పడిపోతాడో అని. ఇంకా తన వెనకాల మేము తిరుగుతూ ఉన్నాము. ఇదైతే మా రూము, మా పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అనమాట. ఇంకేంటి, మీరు కూడా రూమ్ చూసేయండి. చాలా సింపుల్గా నీట్గా ఉంది. ఒక బెడ్ ఇచ్చారు అండ్ ఒక బాల్కనీ ఉంది. బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మాకైతే బాల్కనీ వచ్చింది, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి బాల్కనీ రాలేదు. ఇక్కడ జూమ్ చేశా కదా, అక్కడే వాటర్ ఫాల్ ఉందన్నమాట, కానీ క్లియర్గా అయితే కనిపించలేదు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా, ఓకేనా. మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా బాల్కనీ ఉండే రూమ్ ట్రై చేసాం, కానీ ఇంకా అప్పటికే అన్నీ ఫిల్ అయిపోయాయి. ఇంకా తర్వాత మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయ్యాము. లంచ్ టైం అయిందనమాట మేము వెళ్ళేసరికి. సో ఇంకా బయట ఎందుకని చెప్పేసి ఆ హోటల్లోనే భోజనం చేసేసాము. ఇంకా తిన్నాక పిల్లలు కాసేపు అక్కడే ఆడుకున్నారు. అన్ని ప్లే ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా తర్వాత మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది కూర్గ్ అయితే. అండ్ మేము ఈ మధ్యనే స్టార్ట్ చేసాము ట్రిప్స్కి వెళ్ళడం కానీ టూర్స్ కానీ, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, సో వాళ్ళు బయటకు వెళ్తే ఫుడ్ తినలేరు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని మేనేజ్ చేయడం కష్టమైపోతుందని. కానీ ఈ మధ్య ఇంకా ఫ్రెండ్స్తో పాటు ఉంటే వాళ్ళ పిల్లలతో కలిసి మన పిల్లలు కూడా ఏదో ఒకటి తినడానికి ట్రై చేస్తారు కదా. సో ఇంకా అలా స్టార్ట్ చేసాము. చిన్న చిన్న టూర్సే, 2 days 3 days 4 days మ్యాక్స్ అంతే అండి. ఎందుకంటే పిల్లలతో ఎక్కువ డేస్ ఉన్నా కానీ కష్టం అవుతుంది మనకి. సో కిడ్స్ ఉంటే మాత్రం అన్ని ప్లాన్ చేసుకొని రావాలి. సో మేమైతే వచ్చేసాం అబే వాటర్ ఫాల్స్కి. ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే మనం ఓన్లీ చూడ్డానికే, వెళ్ళి దిగి ఆడుకోవడానికి అయితే లేదు. మాకు తెలియదు కాబట్టి మేమైతే డ్రెస్సెస్ అన్నీ క్యారీ చేసాము, కానీ అవసరం లేదు. అండ్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాక మనం 1 కిలోమీటర్ వరకు లోపలికి నడవాలి. సో చుట్టూ అయితే ఎంత బాగుందంటే అన్ని పెద్ద పెద్ద చెట్లు, అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే నేనైతే ఇంతవరకు చూడలేదు. చెప్తున్నాను కదా, మున్నార్కి కూడా వెళ్ళాను, కానీ నేను అక్కడైతే ఇంత పొడవుగా ఉన్న చెట్లు అయితే నేను అసలు చూడలేదు.
ఆ ట్రీస్ కింద అన్ని కాఫీ బీన్ ఎస్టేట్సే ఉన్నాయన్నమాట. అసలు చూడడానికి ఎంత బాగుందంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ టూర్ని. పర్టికులర్గా చాలామందికి నేచర్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా, ఇక్కడికి వస్తే మాత్రం అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్తాను. నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత పెద్ద వాటర్ ఫాల్ని ఇంత దగ్గరగా చూడడం అనమాట. అసలు వావ్ అనిపించింది. చూస్తున్నారు కదా నాతో పాటు మీరు కూడా ఎంత బాగుందో. ఇక్కడికైతే చాలామంది వచ్చారు, చిన్న పెద్ద అని తేడా లేకుండా వచ్చారు. కొందరైతే ముసలి వాళ్ళు, అసలు నడవడానికి కూడా కష్టంగా ఉంది కానీ చూడడానికి వచ్చారు. మనం నడిచే వేలో బెంచెస్ కూడా వేశారు. సో అలసిపోయిన వాళ్ళు కాసేపు కూర్చొని మళ్ళీ అలా వెళ్తూ ఉన్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది వాటర్ ఫాల్ అయితే. బాగుంది కదా. అండ్ ఇక్కడ చూడండి, ఆ ట్రీస్ చూడండి, అసలు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో కదా. తర్వాత అక్కడ నుండి మేము రాజా సీట్ గార్డెన్కి వచ్చాము. ఈ గార్డెన్లో ఎక్కువ సన్సెట్ చూడడానికి వస్తారంట. అండ్ ఈ గార్డెన్ని రాజా సీట్ గార్డెన్ అని ఎందుకు అంటారో కూడా నేను నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు షేర్ చేశాను నా షార్ట్ వీడియోలో. అండ్ ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. అండ్ ఈ గార్డెన్లో కిడ్స్ ప్లే జోన్ కూడా ఉంది. కానీ మేమే ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి సన్సెట్ చూడడానికి వచ్చేసాము. పిల్లలైతే ఇంకా వెళ్దాం అన్నారు కానీ మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా టైం అంతా అక్కడే అయిపోతుంది కదా. టోటల్ వ్యూ అయితే ఇలా ఉంది పైనుండి. సన్సెట్ అయితే చాలా బాగుంది. చూడడానికి అయితే చాలా మంది వచ్చారు అండ్ క్రౌడ్ ఎక్కువగానే ఉంది. మేము ఎంటర్ అయినప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా రాను క్రౌడ్ ఎక్కువైంది. అండ్ స్నాక్స్ అయితే అలో ఉంది. మేమైతే బ్రెడ్ జామ్ తీసుకెళ్ళాము పిల్లలకి ఆకలిస్తే తినిపించడానికి. సో వాళ్ళైతే తింటూ ఎంజాయ్ చేశారు, మేము చూస్తే ఎంజాయ్ చేసాము. నేనైతే ఈ టూర్లో ఎన్ని వీడియోస్ తీసానో వర్టికల్గా హారిజాంటల్గా అసలు ఇష్టం వచ్చినట్టు తీస్తూనే ఉన్నాను. నేను టూర్ నుండి వచ్చాక చూస్తే ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఇంకా అన్నిటినీ నేను క్లియర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే మేము స్పైసెస్ షాప్కి వచ్చాము. కూర్గ్లో స్పైసెస్ చాలా బాగుంటాయంట క్వాలిటీగా. ఎక్కడ చూసినా మనకి స్పైసెస్ షాప్ అయితే కనిపిస్తుంది. ఇంకా మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఒక షాప్కి అయితే వెళ్ళాము. రేట్స్ కొంచెం ఎక్కువే అనిపించాయి, ఇంకా కొనలేదు. తర్వాత డిన్నర్ టైం అయిందని చెప్పేసి ఉడిపి హోటల్కి అయితే వెళ్ళాము. కానీ ఏ హోటల్కి వెళ్ళినా అయితే కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా రష్గా ఉంది ఎక్కడ చూసినా. అండ్ మేము ఎక్కువగా వెజ్జే ప్రిఫర్ చేసాము. ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి డైజెషన్ ఈజీగా ఉంటుంది. అండ్ వెజ్లో కూడా అంటే రైస్ ఐటమ్స్ కాకుండా టిఫిన్సే తిన్నాము. మాకు ఎక్కువ టైం ఇక్కడే పట్టింది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రష్గా ఉంది అండ్ పిల్లలు కూడా చాలా స్లోగా తింటారు కదా. సిద్ధు అయితే చిన్నోడు కాబట్టి నేనే పెడతాను, ఇంకా తనకి తినడం రావట్లేదు. ఇంకా యాపిల్ కూడా అప్పుడప్పుడు తినదు, నేనే తినిపిస్తాను. ఇంకా టూర్లో ఏంటంటే టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి బాక్స్లో పెట్టుకొని కార్లో పెట్టాను, అలా చేశాను అనమాట. అలా అయితే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. పిల్లల గురించి ఇంత ఎందుకు చెప్తున్నానంటే మనం టూర్కి వెళ్తే పిల్లలు బాగుంటేనే కదా మనం టూర్ని ఎంజాయ్ చేయగలం. సో టూర్లో పిల్లలు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాము అండ్ అక్కడ ఎలా స్పెండ్ చేసాము అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని లాంగ్ వీడియో చేస్తున్నా. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి రిసార్ట్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికి వచ్చేసాము. బఫెట్లో అయితే అన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి, ఇంకా అందరం తినేసాము. నేనైతే అన్ని ఐటమ్స్ ట్రై చేశాను, కొంచెం వేసుకొని అన్నీ బాగానే అనిపించాయి. ఇంకా లాస్ట్లో అయితే నేను కాఫీ తాగాను. నేనైతే ఎక్కడికి వెళ్ళినా అందరూ టీ ఆర్డర్ చేస్తే నేను మాత్రం కాఫీయే చెప్తాను, అంత ఇష్టం. నాలాగా ఎవరైనా కాఫీ లవర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా పిల్లల గురించి అయితే చెప్పనవసరం లేదు, వాళ్ళు వచ్చినప్పటి నుండి ఆ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. ఇంకా తినేసాక నేనే కొంచెం తినిపించాను సిద్ధుకి. సిద్ధు అయితే ఒక్క దగ్గర అసలు కూర్చోడు, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి మనం తినిపించాల్సిందే. ఇంకా తర్వాత అందరం కలిసి వాటర్ ఫాల్కి వెళ్ళాము. వెళ్తూ రిసార్ట్ మొత్తం ఒకసారి చూసేసాము ఎలా ఉంది ఏంటి అని. కొన్ని రూమ్స్కి అయితే అసలు బాల్కనీని ఆనుకునే గ్రీనరీ ఉందన్నమాట, అసలు ఎంత బాగుందో. ఇంకా కాసేపు అక్కడ ఫొటోస్ దిగారు పిల్లలైతే. ఇంకా ఇక్కడ కూడా మా సిద్ధు అలా మామూలుగా లేదనమాట. ఫైనల్గా వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్ అంటే మరీ పెద్దదేం కాదు, చిన్నదే, కాకపోతే పిల్లలకైతే భయపడకుండా ఎంజాయ్ చేసేంత ఉందన్నమాట. ఇక్కడైతే మేము ఒక 3 to 4 hours ఉండుంటాము. మా తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చి వెళ్ళిపోయారు కూడా, మేము మాత్రం అక్కడ నుంచి కదలలేదు. లాస్ట్ మినిట్ వరకు అక్కడే ఉన్నాము. ఇంకా టైం అయింది, చెక్అవుట్ అవ్వాలి అన్నప్పుడు ఇంకా బయటికి వెళ్ళామన్నమాట అక్కడ నుండి.
పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాటర్ ఫాల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లో కూడా కాసేపు ఆడుకున్నారు. ఇంకా పిల్లలకి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. వాటర్ కనిపిస్తే ఆడుతూనే ఉంటారు. ఆ టైంలో అసలు మనం ఏం చెప్పినా వాళ్ళకి అసలు ఏం వినిపించదు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. ఇక్కడైతే మేము చెక్అవుట్ అవుతున్నాము. లంచ్ టైం కూడా అయ్యింది. మేము చెక్అవుట్ అయ్యే టైం ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా మాకైతే రిసార్ట్ చాలా బాగా నచ్చింది. తర్వాత ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడే మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అందరం ఒకసారి హాయ్ చెప్తున్నాము. ఎందుకంటే అందరం ఒకే ఫ్రేమ్లో ఒక్కసారి కూడా ఫోటో కానీ వీడియో కానీ తీయలేదు. సో అందుకే అలా అందరం హాయ్ చెప్పాము. అండ్ మేము వెళ్ళే దారిలో గ్లాస్ బ్రిడ్జ్ ఉందంటే అది చూసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే చాలా రష్ ఉంది. అండ్ కార్ పార్కింగ్ చేశాకే టికెట్ ఇస్తారంట. సో ఎందుకులే మళ్ళీ లేట్ అయిపోతుంది, పిల్లలకు కూడా ఆకలేస్తుందని మేము ఇంకా అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాము. అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి. అదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఇంకా లోపలికైతే మేము వెళ్ళలేదు. వెళ్తే బాగుండేదేమో కానీ మాకైతే కుదరలేదు. సో రిటర్న్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఈ టూర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.